మాక్లూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపతపాల కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిసాన్ నగర్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముస్కు రామేశ్వర్ రెడ్డి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు రచితారెడ్డి, మిథున్ రెడ్డి తెలిపారు. గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్, డాలర్ మారకం, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత 6 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై 110 తగ్గి 99,820కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 100 తగ్గి 91,500 పలుకుతుంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేటు రూపాయలు 1,26,000గా ఉంది. కేంద్రం తీసుకున్న లోన్ల కారణంగా ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశ ప్రజలపై రూపాయలు 1,32,059 చొప్పున అప్పు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. 2031 నాటికి కేంద్ర రుణాలను జీడీపీలో 50% లోపునకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ధనసరి అనసూయ మంగళవారం జిల్లాకు రానున్నారని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న ఆమె 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ సముదాయంలో నిర్వహించనున్న సమీక్ష సమావేశంలో పాల్గొంటారని చెప్పారు. ఎగువనున్న మహారాష్ట్ర నుంచి వస్తున్న నీటితో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరుగుతుంది. మంగళవారం ఉదయం 89,812 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా రాగా గడిచిన 24 గంటల్లో 75,754 క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాగుల పంచమి పండుగ సందర్భంగా గోకుల్ గోసేవ సమితి నిజామాబాద్ ఆధ్వర్యంలో పెద్దరామ్ మందిరంలో ఉచిత ఆవుపాల పంపిణీ కొనసాగింది. ఈ మేరకు గోకుల్ గోసేవ సమితి యువత జిల్లాలోని ఆయా గ్రామాల్లోని సమితి ప్రతినిధులకు ఉచితంగా ఆవుపాలను పంపిణీ చేశారు.